హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు డీఎస్సీకి సంబంధించి సైకాలజీ బిట్స్ అండి. వైయక్తిక భేదాలు మనకి ఇదేమో ఫిఫ్త్ వీడియో అండి. సిక్స్త్ వీడియో. ఈ లెసన్‌కి సంబంధించి ఇది మనకి సిక్స్త్ వీడియో. ఇంకా ఇంకొక వీడియో ఉందండి ఈ లెసన్‌కి సంబంధించి. సెవెన్ వీడియోస్ అండి ఈ లెసన్‌కి సంబంధించి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్తున్నా. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌ని. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్ పెడతాను. అలాగే మన తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ మన ఛానల్‌లో కంప్లీట్ చేస్తామండి. ఒకసారి చూడండి. అలాగే సోషల్ కంటెంట్ కూడా ప్రెజెంట్ అవుతుందండి. అది కూడా మనం వీడియోస్ పెడుతున్నాము. ఆఫ్ అయిందండి. అది కూడా లెసన్ వైజ్ థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసాం కంటెంట్ అనేది. ఒకసారి చెక్ చేయండి. ప్రెజెంట్ సైకాలజీ కూడా అవుతుంది. మా సోషల్ కంటెంట్ కూడా అవుతుందండి. కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. మన ఛానల్‌లో జీడీహెచ్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే నేను చేసిన అన్ని బిట్స్ అందులో ఉంటాయి. ఒకసారి చూడండి. ఓకే అండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాం. వైయక్తిక భేదాలండి లెసన్‌కి సంబంధించి ఇది మనకు సిక్స్త్ వీడియో. ఒకసారి చూడండి. ఈరోజు నిన్న చెప్పుకున్నాం. వాటి కంటిన్యూషన్ అనేది మనం ఈరోజు చెప్తున్నామండి. నిన్న చెప్పాము కొన్ని వీడియోస్ 60వ బిట్ వరకు. మనం ఈరోజు 61 నుంచి స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ చూడండి. హైదరాబాద్ గురించి ఆలోచించేటప్పుడు అప్రయత్నంగానే చార్మినార్, హుస్సేన్ సాగర్ గుర్తుకు రావడం అనునది ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుంది? హైదరాబాద్ గురించి ఆలోచించేటప్పుడు అప్రయత్నంగానే చార్మినారు, హుస్సేన్ సాగర్ గుర్తుకు రావడం అనేది ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఊహాలోచన, సంసర్గ ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. ఏ ఆలోచన అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సంసర్గ ఆలోచన అండి. నెక్స్ట్ మనకు చూడండి 62ది సునీల్ అనే విద్యార్థి చంద్రుడిపై మానవుడి జీవనం గురించి ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? సునీల్ అనే విద్యార్థి చంద్రుడిపై మానవుడి జీవనం గురించి ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఊహాలోచన, సంసర్గ ఆలోచన, స్వైర ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. ఏ ఆలోచన అని అడుగుతున్నారండి. రెండిట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఊహాలోచన అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సునీల్ అనే విద్యార్థి చంద్రుడిపై మానవుడి జీవనం గురించి ఆలోచించడం అన్నది మనకి ఊహాలోచన అవుతుందండి. ఊహాలోచనను సమర్థిస్తుంది. నెక్స్ట్ మనకి 63ది భవాని అనే అమ్మాయి 2x2 ఎంత అని అడగగా వెంటనే 4 అని సమాధానం చెప్పడం అన్నది ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుంది? భవాని అనే అమ్మాయి 2x2 ఎంత అని అడగగా వెంటనే 4 అని సమాధానం చెప్పడం అన్నది ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఊహాలోచన, 3 సమైక్య ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అనర్దేశిత ఆలోచన. ఏ రకమైన ఆలోచన అంటే మనకి 4 ఆప్షన్ 2 అండి. సమైక్య ఆలోచన అండి. ఏంటండి ఇది? సమైక్య ఆలోచన కింద వస్తుంది. నెక్స్ట్ మనకి 64ది మూర్త, ఆమూర్త, సమైక్య, విభిన్న, తార్కిక ఆలోచనలు చేసే గోపాల్ అనే వ్యక్తి ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాడని మనం చెప్పవచ్చు? మూర్త, ఆమూర్త, సమైక్య, విభిన్న, తార్కిక ఆలోచన చేసే గోపాల్ అనే వ్యక్తి ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడని మనం సమర్థించవచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఊహాలోచన, సంసర్గ ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అనర్దేశిత ఆలోచన అని అడుగుతున్నారండి. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ తీయండి. నిర్దేశిత ఆలోచన అండి. మూర్త, ఆమూర్త, సమైక్య, విభిన్న, తార్కిక ఆలోచనలు చేసే గోపాల్ అనే వ్యక్తి ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాడంటే నిర్దేశిత ఆలోచన. నెక్స్ట్ మనకి 65ది ప్రకాష్ అనే వ్యక్తి తనకు జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనలేక వచ్చిన సమస్యను పరిష్కరించుకోలేక పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నాడు. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం హరీష్ ప్రకాష్ ఆలోచనలు అనునవి ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుంది? ప్రకాష్ అనే వ్యక్తి తనకు జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనలేక వచ్చిన సమస్యను పరిష్కరించుకోలేక పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నాడు. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం ప్రకాష్ ఆలోచనలు అనునవి ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుందని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి ఊహాలోచన, సంసర్గ ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన అంటున్నారండి. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అనిర్దేశిత ఆలోచన కింద వస్తుందండి ఇది. నెక్స్ట్ మనకి 66ది ఏవేని 2 అంశాలు లేదా విషయాలు కలిసినప్పుడు ఒక దానిని గురించి ఆలోచించేటప్పుడు రెండవ అంశం కూడా గుర్తుకు వచ్చినట్లయితే దాన్ని ఏ రకమైన ఆలోచన అందరు?
ఏవైనా 2 అంశాలు లేదా విషయాలు కలిసినప్పుడు ఒక దాని గురించి ఆలోచించేటప్పుడు రెండవ అంశం కూడా గుర్తుకు వస్తున్నట్లయితే దాన్ని ఏ రకమైన ఆలోచన అందరూ అని అంటున్నారు. ఫస్ట్ చూడండి, సమైక్య ఆలోచన, మూర్త ఆలోచన, సంసర్గ ఆలోచన, అమూర్త ఆలోచన. నాలుగింట్లో ఏంటంటే మనకిక్కడ ఆప్షను 3 అండి. సంసర్గ ఆలోచన అవుతుందండి. ఏవైనా 2 అంశాలు లేదా విషయాలు కలిసినప్పుడు ఒక దానిని గురించి ఆలోచించేటప్పుడు రెండవ అంశం కూడా గుర్తుకు వస్తున్నట్లయితే దాన్ని ఏ రకమైన ఆలోచన అందురంటే సంసర్గ ఆలోచన అండి. నెక్స్ట్ మనకి 67ది. ఏ రకమైన ఆలోచనలో సృజనాత్మకతకు అవకాశం ఉండదు? ఏ రకమైన ఆలోచనలో సృజనాత్మకతకు అవకాశం ఉండదు అని అడుగుతున్నారండి. సమైక్య ఆలోచనలోనా? మూర్త ఆలోచనలోనా? అమూర్త ఆలోచనలోనా? సంసర్గ ఆలోచనలోనా? ఏ ఆలోచనలో సృజనాత్మకతకు అవకాశం ఉండదు అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సమైక్య ఆలోచనకు. సమైక్య ఆలోచనలో సృజనాత్మకతకు అవకాశం అనేది ఉండదండి. నెక్స్ట్ మనకి 68ది. లత అనే విద్యార్థిని ఉన్నట్లుగా ఏమాత్రం మార్పు లేకుండా యాంత్రికంగా నేర్చుకున్న అంశాన్ని ఆలోచించి చెప్తుంది. అయినా ఇది ఏ రకమైన ఆలోచన? లత అనే విద్యార్థిని ఉన్నట్లుగా ఏమాత్రం మార్పు లేకుండా యాంత్రికంగా నేర్చుకున్న అంశాన్ని ఆలోచించి చెప్తుంది. అయినా ఇది ఏ రకమైన ఆలోచన అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ఊహాలోచన, విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన, భావాత్మక ఆలోచన. ఏ ఆలోచన అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సమైక్య ఆలోచన అవుతుందండి. ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి 69ది. శేషు అనే విద్యార్థి సృజనాత్మకత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధిస్తూ ఉంటున్నాడు. అట్లయినచో శేషు ఏ రకమైన ఆలోచన కలిగిన వాడిగా చెప్పవచ్చును? శేషు అనే విద్యార్థిని సృజనాత్మకత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధిస్తూ ఉంటున్నాడు. అయినచో శేషు ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చెప్పవచ్చును అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, విభిన్న ఆలోచన, ప్రత్యక్ష ఆలోచన, సంసర్గ ఆలోచన, అమూర్త ఆలోచన. ఏ ఆలోచన అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. విభిన్న ఆలోచన అండి. శేషు అనే విద్యార్థి సృజనాత్మక పరీక్షలో ఎక్కువ మార్కులు సాధిస్తూ ఉన్నాడు. అట్లయినచో శేషు ఏ రకమైన ఆలోచన కలిగిన వాడిగా చెప్పవచ్చునంటే విభిన్న ఆలోచన అండి. నెక్స్ట్ మనకి 70ది. పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ ఒక సమస్యకు పరిష్కారం ఒకే మార్గంలో ఆలోచించగా శ్రీలత అను ఉపాధ్యాయులు మాత్రం ఆ సమస్యకు సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలు ఆలోచిస్తే శ్రీలతలో ఉండే ఆలోచన ఏ రకమైంది? పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ ఒక సమస్యకు పరిష్కారం ఒకే మార్గంలో ఆలోచించగా శ్రీలత అను ఉపాధ్యాయురాలు మాత్రం ఆ సమస్యకు సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలు ఆలోచిస్తే శ్రీలతలో ఉండే ఆలోచన ఏ రకమైనది అని అడుగుతున్నారండి. చూడండి, మనకి ఫస్ట్‌ది అమూర్త ఆలోచన, విభిన్న ఆలోచన, ఊహాలోచన, సమైక్య ఆలోచన. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. విభిన్న ఆలోచన ఏమవుతుందండి? విభిన్న ఆలోచన. నెక్స్ట్ మనకు 71 చూడండి. ముజీబ్ అనే వ్యక్తి తన భవిష్యత్తు గురించి పగటి కలలు కనడం, అధికంగా ఊహల్లో జీవిస్తూ ఉన్నట్లయితే ముజీబ్‌లోని ఆలోచన ర ఆలోచన రకం ఏది? ముజీబ్ అనే వ్యక్తి తన భవిష్యత్తు గురించి పగటి కలలు కనడం, అధికంగా ఊహల్లో జీవిస్తూ ఉన్నట్లయితే ముజీబ్‌లోని ఆలోచన ఏ రకమైనది అని అడుగుతున్నారు. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, స్పైర్ ఆలోచన, మూర్త ఆలోచన. ఏ రకమైన ఆలోచన అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. స్పైర్ ఆలోచన అండి. ఊహిస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడ స్పైర్ ఆలోచన. నెక్స్ట్ మనకి చూడండి, క్రింది వాళ్ళలో ఆలోచనకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అక్కడ మనకి ఇక్కడ 3 వాక్యాలు ఇచ్చారు. అందులో సరైనదేదో గుర్తించమంటున్నారండి. మనకి ఇక్కడ ఫస్ట్ చూడండి, ఆలోచన అనేది అనేక ప్రతీకలతో కూడుకొని ఉంటుంది. ఆలోచన అనగా వ్యక్తి తన సమస్య పరిష్కారానికి తన ఊహలను ప్రత్యేక ఉద్దేశంలో ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించటం. మానవ మనుగడకు మూలం అతని ఆలోచనే. ఈ నాలుగింట్లో ఏది కరెక్టు లేదా మూడో కరెక్టేనా అని అడుగుతున్నారండి. ఆలోచనకు సంబంధించి ఏవి సరైనవంటే నాలుగింట మనకి ఈ 3 కూడా సరైనవేనండి. ఆలోచన అనేది అనేక ప్రతికలతో కూడుకొని ఉంటుంది. రెండోది, ఆలోచన అనగా వ్యక్తి తన సమస్య పరిష్కారానికి తన ఊహలను అనేక ఉద్దేశాలతో ఒక పద్ధతిని ప్రకారం నిర్దేశించడం. మానవ మనుగడకు చాలా సారీ మానవ మనుగడకు మూలం అతని ఆలోచనే. ఇవన్నీ కూడా ఆలోచనకు సంబంధించిన వాక్యాలండి. నెక్స్ట్ 73 చూడండి. ప్రియదర్శిని అనే విద్యార్థిని ఎగిరేవి అన్ని పక్షులు అని నేర్చుకుంది.
దీని ఆధారంగా చిలుక ఎగురుతుంది కనుక చిలుక కూడా ఒక పక్షి అయి ఉంటుందని ఆలోచించడం ఏ రకమైన ఆలోచన? ప్రియదర్శిని విద్యార్థి ఎగరేవి అన్ని పక్షులన్నీ నేర్చుకుంది. దీని ఆధారంగా చిలుక ఎగురుతుంది కనుక చిలుక కూడా ఒక పక్షి అయి ఉంటుందని ఆలోచించడం ఏ రకమైన ఆలోచన అని అడుగుతున్నానండి. ఫస్ట్ చూడండి, సంసర్గ ఆలోచన, భావాత్మక ఆలోచన, తార్కిక ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. ఏ ఆలోచన అండి నాలుగింట్లో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తార్కిక ఆలోచన అవుతుందండి. ఏ ఆలోచన అవుతుందండి? తార్కిక ఆలోచన. నెక్స్ట్ మనకు 74 చూడండి. శ్రీలతను ఉపాధ్యాయురాలు మానవ శరీరం దానిలోని భాగాలు చూపుతూ బోధన చేస్తుంది. దాన్ని చూసి విద్యార్థులు విశేషీకరణ చేస్తున్నారు. ఈ ఉదాహరణలో ఏ రకమైన ఆలోచన విద్యార్థులు చేస్తున్నారు? శ్రీలతను ఉపాధ్యాయులు మానవ శరీరం దానిలోని భాగాలు చూపుతూ బోధన చేస్తుంది. దాన్ని చూసి విద్యార్థులు విశేషీకరణ చేస్తున్నారు. ఈ ఉదాహరణలో ఏ రకమైన ఆలోచన విద్యార్థులు చేస్తున్నారని అడుగుతున్నారు. చూడండి, ప్రత్యక్ష ఆలోచన, సమైక్య ఆలోచన, సంసర్గ ఆలోచన, ఊహ ఆలోచన. ఏ రకమైన ఆలోచన అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ ఉందండి, ప్రత్యక్ష ఆలోచన. ఏ ఆలోచన అండి ఇక్కడ? మనకి ప్రత్యక్ష ఆలోచన. నెక్స్ట్ మనకు చూడండి, అందుబాటులో ఉన్న ఒక సాక్ష్యం ఆధారంగా జరగబోయేది చెప్పడం ఏ రకమైన వివేచన? అందుబాటులో ఉన్న ఒక సాక్ష్యం ఆధారంగా జరగబోయేది చెప్పడం ఏ రకమైన వివేచన అని అడుగుతున్నానండి. ఫస్ట్ చూడండి, ఆగమ వివేచన, నిగమ వివేచన, ప్రయోగ వివేచన, నిజార్ధరణ వివేచన. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఆగమన వివేచన. మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఒక ఉద్దేశము లేదా లక్ష్యముతో మనసులో జరిగే సోపానాత్మకమైన ఆలోచనలే వివేచన అంటారు అని నిర్వచన ఇచ్చింది ఎవరు? ఒక ఉద్దేశము లేదా లక్ష్యముతో మనసులో జరిగే సోపానాత్మకమైన ఆలోచనలే వివేచన అంటారు అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ చూడండి, గేట్స్, మన్, బిన్నె. ఈ నలుగురిలో ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 గ్యారెట్ అండి. ఒక ఉద్దేశం లేదా లక్ష్యంతో మనసులో జరిగే సోపానాత్మక ఆలోచనలే వివేచన అనేది ఎవరన్నారంటే గ్యారెట్ అండి. నెక్స్ట్ మనకి మూడోది, సూత్రాల నుండి ఉదాహరణకు వైపు సాగే వివేచన ఏ రకమైనది? సూత్రాల నుండి ఉదాహరణ వైపు సాగే వివేచన ఏ రకమైనది అని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ది ఆగమ వివేచన, నిగమ వివేచన, ప్రయోగాత్మక వివేచన, నిర్ధారణ వివేచన. నాలుగింట్లో ఏంటి? సూత్రాల నుండి ఉదాహరణ వైపు సాగే వివేచన ఏ రకమైన వివేచన అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, నిగమ వివేచన. మనకి ఇక్కడ ఏమవుతుందండి? నిగమ వివేచన అవుతుందండి. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నాలుగోది, ఉద్దేశపూర్వకమైన పంచుకోవబడిన ఆలోచనలు వివేచన అంటారని ఎవరు నిర్వహించారు? ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనల్ని వివేచన అంటారని ఎవరు నిర్వహించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, గేట్సా, మన్నా, బినే. నలుగురిలో ఎవరు అంటే మనకు ఆప్షన్ 2 అండి, గేట్స్ అండి. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనల్ని వివేచన అంటారు అని అన్నది ఎవరంటే గేట్స్ అండి. నెక్స్ట్ మనకి ఐదోది, శాస్త్రీయ పరిశోధనలు ఏ వివేచనపై ఆధారపడి ఉంటాయి? శాస్త్రీయ పరిశోధనలు ఏ రకమైన ఏ వివేచనపై ఆధారపడి ఉంటాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆగమన వివేచన, నిగమన వివేచన, ప్రయోగ వివేచన, నిజ నిర్ధారణ వివేచన. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఆగమన వివేచన అవుతుంది. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఆరోది చూడండి, సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాల వైపు సాగు వివేచన ఏ రకమైనది? సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాల వైపు సాగే వివేచన ఏ రకమైనది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆగమన వివేచన, నిగమ వివేచన, ప్రయోగ వివేచన, నిజ నిర్ధారణ. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, నిగమన వివేచన అండి. సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాల వైపు సాగే వివేచన ఏ రకమైన వివేచన అంటే నిగమన వివేచన. నెక్స్ట్ మనకి ఏడోది, కేవలం గత సమాధానాలు పునరుక్తితో కాక పూర్వ అనుభవాలను జతపరిచి సమస్యలు పరిష్కరించుకోగలగడమే వివేచన నిర్వచించినది ఎవరు? కేవలం గత సమాధానం పునరావృతంతో కాక
పూర్వ పూర్వ అనుభవాలను జతపరిచి సమస్యలు పరిష్కరించుకోగలగడమే వివేచన నిర్వచించింది ఎవరంటే ఫస్ట్ చూడండి గ్యారెట్టా, గేట్సా, మన్నా, బినె. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారండి మనకి నాలుగింట్లో. మనకు ఆప్షన్ 3 అండి. మన్నండి. ఇది నిర్వచనం ఇచ్చింది ఎవరంటే మన్న. నెక్స్ట్ 8వది. ఉదాహరణ నుండి సూత్రీకరణకు సాగే వివేచన ఏ రకమైనది? ఉదాహరణ నుండి సూత్రీకరణకు సాగే వివేచన ఏ రకమైనది అని అడుగుతున్నారు. ఫస్ట్ నుంచి ఆగమన వివేచన, నిగమ వివేచన, ప్రయోగ వివేచన, నిజ నిర్ధారణ వివేచన. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆగమన వివేచన. ఉదాహరణ నుండి సూత్రీకరణకు సాగే వివేచన మనకి ఏ రకమైనదంటే ఆగమన వివేచన అండి. నెక్స్ట్ మనకి 9వది చూడండి. ఏ సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడు ఒక అవ్యక్త చర్యగా వివేచన ఉంటుంది. బి వివేచనలో గుర్తులు, చిహ్నాలు, భావనలు, భాష లాంటివి ఉంటాయి. అంటే ఈ 2 వాక్యాలు ఏది సరైనవి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఏ, బి కూడా సరైనవండి. సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడు ఒక అవ్యక్త చర్యగా వివేచన ఉంటుంది. అలాగే వివేచనలో గుర్తులు, చిహ్నాలు, భావనలు, భాష లాంటివి ఉంటాయి. ఈ 2 కూడా మనకి సరైనవేనండి. నెక్స్ట్ మనకి 10వది చూడండి. ప్రాథమిక నిజం, ఆధారం, ముగింపులను కలిగి ఉండే వివేచన ఏ రకమైన వివేచన? ప్రాథమిక నిజం, ఆధారం, ముగింపులను కలిగి ఉండే వివేచన ఏ రకమైన వివేచన అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆగమన వివేచన, నిగమ వివేచన, ప్రయోగ వివేచన, నిజ నిర్ధారణ వివేచన. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నిగమన వివేచన అండి. ప్రాథమిక నిజం, ఆధారం, ముగింపులను కలిగి ఉండే వివేచన మనకి నిగమన వివేచన అవుతుందండి. నెక్స్ట్ మనకు 11వది. న్యాయ ప్రయోగమును ఏ రకమైన వివేచనగా చెప్పవచ్చు? న్యాయ ప్రయోగమును ఏ రకమైన వివేచనగా చెప్పవచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆగమన వివేచన, నిగమన వివేచన, ప్రయోగ వివేచన, నిజ నిర్ధారణ వివేచన అంటారు. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నిగమన వివేచన. న్యాయ ప్రయోగమును ఏ రకమైన వివేచనగా చెప్పవచ్చు అంటే నిగమన వివేచనగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు 12 చూడండి. ఏ వివేచనకు ఒక నిర్దిష్టమైన గమ్యం ఉంటుంది. బి వివేచన పూర్వజ్ఞానం మరియు గతానుభవాలను వినియోగించుకోదు. ఈ రెండిట్లో ఏది సరైనవి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అండి. 2 కూడా ఏ సరైనదండి, బి సరికాదు. అంటే మనకి ఏ ఒకటి సరైనది. వివేచనకు ఒక నిర్దిష్టమైన గమ్యం అనేది ఉంటుంది. ఏ అనేది మాత్రమే మనకి ఇక్కడ సరైనదండి. నెక్స్ట్ మనకి 13 చూడండి. వేరు వేరు సందర్భాలు తీసుకొని అన్నిటికీ ప్రాతిపదిక కాబడిన అన్ని సందర్భాలకు ఉపయోగపడు సాధారణ విషయాన్ని నిర్దేశించే ప్రయత్నం చేయడం ఏ రకమైన వివేచన? వేరువేరు సందర్భాలు తీసుకొని అన్నిటికీ ప్రాతిపదిక కాబడిన అన్ని సందర్భాలకు ఉపయోగపడు సాధారణ విషయాన్ని నిర్దేశించే ప్రయత్నం చేయడం ఏ రకమైన వివేచన అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆగమన వివేచన, నిగమన వివేచన, ప్రయోగ వివేచన, నిజ నిర్ధారణ వివేచన. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆగమన వివేచన. వేరు వేరు సందర్భాలు తీసుకొని అన్నిటికీ ప్రాతిపదిక కాబడిన అన్ని సందర్భాలకు ఉపయోగపడు సాధారణ విషయాన్ని నిర్ధారించే ప్రయత్నం చేయడం మనకి ఆగమన వివేచన అవుతుందండి. 14 చూడండి. ఏ వివేచన గమ్య సాధనంగా ఉంటుంది. బి ఆగమన నిగమన పద్ధతులు వివేచన జరగదు. ఏ వివేచన గమ్య సాధారణంగా ఉంటుంది. బి ఆగమన నిగమన పద్ధతుల వివేచన జరగదు. రెండిట్లో ఏదంటే మనకి ఆప్షన్ 1 అండి. ఏ సరైనదండి, బి సరికాదండి. వివేచన గమ్య సాధనంగా ఉంటుంది. ఏ అనేది మాత్రమే మనకు కరెక్ట్. నెక్స్ట్ మనకి 15 చూడండి. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాలను నిరూపించడం ఏ రకమైన వివేచన? సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాలను నిరూపించడం ఏ రకమైన వివేచన అని అడుగుతున్నాం. మనకు ఫస్ట్ చూడండి ఆగమన వివేచన, నిగమన వివేచన, ప్రయోగ వివేచన, నిజ నిర్ధారణ వివేచన. ఈ నాలుగింట్లో ఏంటి? సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతంను నిరూపించడం ఏ రకమైన వివేచన అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆగమన వివేచన. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతం నిరూపించడం మనకి
ఆగమన వివేచన అనేది అవుతుందండి. నెక్స్ట్ 16వది ఈ వీడియోకి లాస్ట్ బిట్ అండి. ఏ వివేచన సమస్య పరిష్కారానికి ఒక మానసిక చర్య అవుతుంది. బి వివేచన తార్కిక హేతుబద్ధమైన పంతాను అనుసరిస్తుంది. ఈ ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే మనకి ఏ సరైనది, మనకి బి కూడా సరైనది. వివేచన సమస్య పరిష్కారానికి ఒక మానసిక చర్య అవుతుంది. వివేచన తార్కిక హేతుబద్ధమైన పంతాను అనుసరిస్తుంది. ఈ రెండు కూడా మనకి సరైనవి అవుతాయండి. ఇదండి ఈరోజు సంబంధించిన వీడియో. మళ్ళీ మనం రేపు ఒక వీడియో ఉందండి వైయక్తిక భేదాలకు సంబంధించి, అది చేసిస్తే మనకి కంప్లీట్ అయిపోయినట్టండి ఈ లెసన్. మనకు మళ్ళీ వేరే లెసన్ సైకాలజీకి సంబంధించి చెప్పుకుందామండి. ఓకే అండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.